గాక. ఈ సాయంకాల ప్రార్థన సహవాసానికి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. హెర్మోన్ బ్యాప్టిస్ట్ సంఘముగా ఈ యొక్క ప్రత్యక్ష ప్రసార మాధ్యమంలో ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సంఘస్థులందరికీ, స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులందరికీ, భక్తులందరికీ ప్రత్యేకమైన శుభాలు, దేవుని నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనమందరం కూడా కలిసి ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనమందరం ఆయనను మహిమపరుచుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను మహిమపరుస్తూ ఉన్నాం, నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభు, నీకు వందనాలు. నువ్వొక్కడే మహోన్నతుడు, నీవొక్కడే అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాజాది రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడైన యేసయ్య, సర్వాధికారి అయిన యేసయ్య, నీకు వందనాలు. సమస్తమును సాధ్యముగా చేయగలిగిన దేవుడు, నీకు వందనాలు. నీకు అసాధ్యమే లేది లేదు. ఉన్నవాడని అనువాడని ఉన్నానని చెప్పిన దేవుడు, భీకరుండవు మా యెహోవా. నీ పీఠం ఎదుట కూడి మేము నిన్ను స్తుతిస్తూ ఉండగా, మహిమపరుస్తూ ఉండగా, నిన్ను ఘనపరుస్తూ ఉండగా మీరు మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సాయంకాల ప్రార్థన సహవాసం ద్వారా మాతో మాట్లాడండి. యేసు ప్రభువుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చేసిన ప్రార్థనలను మేము ధ్యానిస్తూ ఉన్నాం. లూకాసు వార్తలోని మరి సందేశంలో మేము ధ్యానిస్తూ ఉన్నాం. మరొకసారి మాతో మాట్లాడాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఎంతో శ్రేష్టమైనది. సృష్టికర్తతో సహవాసం చేసే సమయం, సృష్టికర్త యొక్క పాదపీఠం ఎదుట ప్రణమిల్లే సమయం, సృష్టికర్తను వేడుకునే సమయం. కాబట్టి మా జీవితాల్లోని బలహీనతల్లో, బాధల్లో, అవసరతలో, అక్కర్లో నువ్వు నూతనంగా పరిస్థితిని సృష్టించగలవు, నూతనంగా పరిస్థితిని మార్చగలవు. నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను మహింపరుస్తూ ఉన్నాం, నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం, నిన్ను పూజిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ సాయంకాలం వాతావరణమును, ఈ యొక్క టెక్నికల్ అసిస్టెన్స్ అంతా కూడా దీవెనకరంగా ఉంచండి. ఏ ఇబ్బంది కలగకుండా సహాయం చేయండి. పాటలు, వాక్య ధ్యానంలో, ప్రార్థనలో మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యక్ష ప్రసార మాధ్యమంలోని ప్రార్థనా సహవాసంలో ఆయన మరి యథార్థంగా ప్రతి సమయానికి అనుకూలంగా ప్రార్థనలో పాల్గొంచిన వారందరినీ కూడా మీరు ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయం ఎంతో అమూల్యమైనది, వెనకట్టలేనిది, గొప్ప సమయం అని తెలుసుకుని మరి నీ సన్నిధానంలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి మనం ఎరిగి ఉన్న పాటలు కొన్ని పాడుకుంటూ దేవుని స్తుతిస్తాం. మొట్టమొదట ప్రబలముగానే ప్రస్తుతించదా ప్రభుని కృపలన్నీ అనే పాటను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో చెట్టి భానుమూర్తి గారు రచించిన ఈ పాట 9వ నంబర్ పాటను మనం పాడుకుంటూ దేవుని స్తుతిస్తాం, దేవుని మహిమపరుచుకుందాం. ఈ ప్రార్థనలో, ఈ ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొంటున్న మీరు కూడా ఈ పాటలు పాడుతూ దేవుని మహిమపరచాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ, ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ, ప్రతిదినమునిను ప్రచురపరచెదా, ప్రతిదినమునిను ప్రచురపరచెదా ప్రభుడనా విభుడా. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ, పొందుగోరిన యందు నిలచిన బంధుమిత్రుడవో, పొందుగోరిన యందు నిలచిన బంధుమిత్రుడవో.
వెంట వింటదియో స్వాంతమునకడు శాంతి గూర్చితి స్వాంతమునకడు శాంతి గూర్చితి వెంట కరుణదియో ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలాన్ని నీతికర పినా జాతి మరపిన ఖ్యాతి యేసునిదే నీతికర పినా జాతి మరపిన ఖ్యాతి యేసునిదే నీరసుడనను గారవించిన నీరసుడనను గారవించిన నీతిరాజితడే ప్రబలముగని ప్రస్తుతించెదా ప్రభుని కృపలాన్ని జీవమిచ్చిన జావవచిన దేవసుత నీవే జీవమిచ్చిన జావవచిన దేవసుత నీవే జీవదాయక బ్రోవరాయిక జీవదాయక బ్రోవరాయిక జాలమేలనురా ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలాన్ని నిమిష నిమిషము నిన్ను భజించెదా నిమ్మనాంబులను నిమిష నిమిషము నిన్ను భజించెదా నిమ్మనాంబులను శ్రీమదమాది సుగుణ శోభిత శ్రీమదమాది సుగుణ శోభిత సమ్మదిని నిమ్మా ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలాన్ని హల్లెలూయా. అయితే ఇంకో పాట పాడుతూ మనం దేవుని స్తుతిస్తాం. మన క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 381 నంబర్ పాటను మనం పాడుకుంటూ దేవుని స్తుతిస్తాం. నేను విడువను దేవా నీవు నన్ను దీవించే వరకు అనే పాటను మార్చి పాడుకుందాం. నేను విడువను దేవా నిన్ను నేను విడువను దేవా నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా నిన్ను నమ్మిన వారలనెల్లా నీవు చక్కగా దీవించెదవు నిన్ను నమ్మిన వారలనెల్లా నీవు చక్కగా దీవించెదవు నిన్ను నేను విడువను దేవా నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా నేను శత్రువునై ఉండగా నీవు నాపై నెలరు చూపి నేను శత్రువునై ఉండగా నీవు నాపై నెలరు చూపి దానమిచ్చితివి నా కొరకు దారుణ
వరకు నిన్ను నేను విడువను దేవా. నాట నుండి నేటి వరకు నాకు కలిగిన శోధనములలో, నాట నుండి నేటి వరకు నాకు కలిగిన శోధనములలో నేటుగా నన్ను గాచిన వాడవు నీవుగా వావు నా తండ్రి. నిన్ను నేను విడువను దేవా. నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. నీవుగాక ఎవరున్నారు నేలపై నీరనుగా పాడా. నీవుగాక ఎవరున్నారు నేలపై నీరనుగా పాడా. సేవలేని నాకు నీవు సేవగలుగా చేయగలవు. నిన్ను నేను విడువను దేవా. నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. నాదు ప్రార్థనలన్నీయు నీవు నీదు కృప చేయాలకించి. నాదు ప్రార్థనలన్నీయు నీవు నీదు కృప చేయాలకించి. నీదు సరళిని నిలిపి నన్ను రక్షించితివి. నిన్ను నేను విడువను దేవా. నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. దేవుని పరిశుద్ధ నామములకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సాయంకాలం ఇంతవరకు మనము ప్రభువుని స్తుతించాము, కీర్తించాము. ఈ సమయంలో దైవ వాక్యమును ధ్యానించుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయం 18వ వచనాన్ని మనము చదువుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయం 18వ వచనం. Gospel according to St. Luke chapter 9 verse 18. దైవ గ్రంథం జీవ గ్రంథంలో నుండి లూకా సువార్త 9వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. నేనెవడనని జన సమూహంలో చెప్పుకొనుచున్నారని ఆయన వారిని అడుగగా. చదువున్న లేఖన భాగం మన వినికిడిలో దీపింపబడును గాక. ఆమేన్. ప్రియమైన సంగమా, మరి యేసు ప్రభువుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు వారు చేసిన ప్రార్థనలని లూకా భక్తుడు చాలా వివరంగా ఎక్కువ విషయాలు ప్రభు యొక్క ప్రార్థన గురించి వారు ప్రస్తావించారు. పోయిన వారం మనం చూసాం. 3వ అధ్యాయం 21-22 వచనాల్లో యేసు ప్రభు బాప్టిజం పొందిన పిమ్మట ఆయన ప్రార్థన చేసి అని రాశారు. వేరే సువార్తల్లో ఈ మాట లేదు. లూకా సువార్తలోనే ఆయన బాప్టిజం పొందగానే ప్రార్థించాడు అని రాశారు. అంటే అర్థం ఏంటంటే రక్షణానుభవం. ఆయన మానవుడుగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని పాటించాడు. మనము ఏమి అందులో నేర్చుకోవాలి అనే విషయాన్ని మనం చూసాం. సో ఆయన యోర్దాను నదిలో ప్రార్థన చేశాడు. స్థలాన్ని కూడా మనం గమనించాం. నదిలో ఆ నీళ్ళలో ఉండి ప్రార్థన చేశాడు. రెండవది ఆయన ఆ రక్షణ అనుభవం, బాప్టిజం అనుభవం, కొత్త జన్మ అనుభవాన్ని బట్టి ప్రార్థన చేసినట్టు మనం చూడాలన్నాడు.
మనం కూడా యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించిన నుంచి మన ఆత్మీయ జీవితం, క్రైస్తవ జీవితం ప్రారంభమవుతుంది. ప్రభుని తెలుసుకుంటాం, ప్రభు మార్గం నడుస్తాం, కానీ బాప్టిజం పొందిన తర్వాత ఆయన కుటుంబంగా, ఆయన బిడ్డలుగా మారుతాం. సో మన జీవితంలో కూడా ప్రార్థన ఉందా? ఫ్రమ్ ద డే వి గాట్ బ్యాప్టైజ్డ్, ఏ దినమైతే మనం బాప్టిజం తీసుకున్నామో, ఏ దినమైతే రక్షణ అనుభవంలోకి వచ్చామో, ఏ దినమైతే నూతన అనుభవంలోకి వచ్చామో, నూతన జన్మ అనుభవంలోకి వచ్చామో, కొత్త జన్మ అనుభవంలోకి వచ్చామో, అప్పటి నుంచి మనం ప్రార్థన చేస్తున్నాము. సో మొట్టమొదటి మాట, ఆయన కొత్త జన్మ అనుభవంలోకి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. యేసు ప్రభువుని అక్కడ భూతత్వం పెట్టుకుని రోజు ఆయన ప్రార్థన చేసుకుంటాడు, ఆయన పాపం చేస్తాడని అవన్నీ కాదు చూడాల్సింది. ఆయన ధర్మం జరగనివ్వండి అన్నాడు. మధ్య సువార్తలో చూస్తే నీతి అవతి లాగో జరగనివ్వండి, నేను మానవులు పుట్టాను కాబట్టి ఆ రకంగా జరగని అన్నాడు. రెండవది మనం చూస్తే 5వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఒక ఘనత కలిగింది. అక్కడ ఆయన బాగు చేసిన అనుభవాన్ని కలిగినప్పుడు, కీర్తి ప్రతిష్టలు వస్తున్నప్పుడు వాటి నుంచి ఆయన తప్పించుకున్నట్టుగా లేఖన భాగాన్ని మనం చూడవచ్చు. ఆయన గురించి మరి ఎక్కువగా సమాచారం వ్యాప్తి చెందింది. బాగుజన సమూహం ఆయన మాట వింటూ తమ రోగం కుదుర్చిన పాపులర్ అయిపోయాడు, చాలా ఫేమస్ అయిపోయాడు. ఒక్కరిని బాగు చేయగానే అక్కడ కుష్ఠరోగంతో ఉన్నవాడిని. కుష్ఠరోగం ఆ రోజుల్లో చాలా భయంకరమైన జబ్బు, అది పాపంతో లెక్క కట్టేవారు. అలాంటి రోగిని బాగు చేసినట్టు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఈయన పాపులారిటీ పెరిగిపోతుంది. పెరిగిపోతే ఈయనకు గ్యాంగ్ వేసుకొని తిరగలేదు, కానీ ఏం చేశాడు? ప్రార్థన చేయడానికి అరణ్యంలో వెళ్ళాడు. గమనించండి, చాలా జన సమూహం ఆయన దగ్గర ఉన్నారు. వాళ్ళందరూ వదిలిపెట్టి ఎవ్వరు లేని అరణ్యంలో వెళ్ళి ప్రార్థన చేస్తారు. అంటే అర్థమైంది, పేరు ప్రఖ్యాతలు ఘనతకు ప్రాధాన్యత ఇవ్వలేదు యేసులో. మనం కూడా నేర్చుకోవాలి. సో మొట్టమొదట కొత్త జన్మ అనుభవం వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. రెండోది కీర్తి ప్రతిష్టలు వచ్చినప్పుడు కూడా ఆయన వెళ్ళి ప్రార్థన చేశాడు. ఒకటి ఏంటంటే, ప్రభు ఇదంతా నీ ద్వారానే జరిగింది అని చెప్పి ప్రార్థన చేశాడు. రెండవది ఏంటంటే, ఈ ప్రజలతో ఉంటే వీళ్ళు నా కిరీటం పెట్టి ఇక్కడ కూర్చోబెడతారు, నేను వచ్చిన పని జరగదు అన్న ఉద్దేశంతో ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. మూడవది 6:12 మనం చూసాం. 6:12 ఏముంది? ఆయన ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళను అన్నాడు. ఒకటేమో యోర్దాను నదిలో చేశాడు, ఒకటి అరణ్యంలో చేశాడు, ఒకటి కొండపైన చేశాడు. ఈ కొండపైన ప్రార్థన ఎప్పుడు జరిగింది? ఎప్పుడైతే సమాజ మందిరంలో ఒకరిని ఊచి చేయగలవాన్ని బాగు చేశాడు. అదే ఎప్పుడు? పరిశుద్ధ దినం, సబ్బాత్ దినంలో చేశాడు. శాస్త్రం పరిశీలనది ధర్మశాస్త్రం ప్రకారం తప్పు, ఆ రోజు నువ్వు చేయకూడదు, ఆ రోజు నీ కార్యం చేయకూడదు అని వాళ్ళందరూ చాలా కోపం పైన 11వ వచనంలో 6:11లో అప్పుడు వారు వెర్రి కోపంతో నిండుకొని యేసుని ఏమి చేయదు మా అంటే. మూడవది ఎప్పుడు ప్రార్థన చేశాడు? క్లిష్ట పరిస్థితిలో ప్రార్థన చేశాడు. చాలా క్లిష్టమైన పరిస్థితులు. ఎవరి దగ్గర రికమెండేషన్ తీసుకోలేదు, ఎవరితో మాట చేయించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఇమ్మీడియట్గా ప్రేయర్లో వెళ్ళిపోయాడు. చాలా కష్టం వచ్చి పడ్డాడు. మంచి పని చేశాడు. యేసుప్రభు చేసిన చాలా దీవెనకరమైన కార్యం. అందుకే ఆ రోజు నేను రక్షించుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా అని దేవుడు అడుగుతారు. మంచి చేస్తున్నాం, కానీ వాళ్ళ శాస్త్ర పరిశీలన కట్టలేదు. వాళ్ళ సమాజంలో గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అప్పటిదాకా ఏం బోధించారంటే ఆ బోధించిన దాని ప్రకారం నడతలేదు ఇక్కడ అని వాళ్ళ కోపం వచ్చేసింది. చంపాలనుకున్నాం. ప్రాణాపాయ స్థితిలో కూడా వేసుకుని ప్రార్థన చేశాడు. 3 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, కొత్త జన్మ అనుభవం కలిగినప్పుడు ప్రార్థన చేశాడు. రెండోది ఎప్పుడు చేశాడు? కీర్తి ప్రతిష్టలు కలిగినప్పుడు ప్రార్థన చేశాడు. మూడోది ఎప్పుడు చేశాడు? క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. ఈరోజు మనం 9వ అధ్యాయంలో మరొకసారి పోయిన వారిని ఎందుకు గుర్తు చేశానంటే, ఒకవేళ వారు పాల్గొనడం వారు, ఈ వారం పాల్గొంటున్న వారు లైవ్లో తర్వాత చూసేవారు ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకుంటారని. ఈరోజు 9:18 మనం చూసాం. అప్పుడు ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయించుండగా. యేసు ప్రభు ప్రార్థనలు మనం నేర్చుకోవాలి అని మనం ఈ ధ్యానం చేస్తున్నాం. యేసు ప్రభు చేసిన ఇంకొక ప్రార్థన ఏంటంటే ఒంటరిగా ఉన్న ప్రార్థన. ప్రేమిలో ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయించుండగా, ఏకాంత ప్రార్థన. యేసు ప్రభు చాలా సందర్భాల్లో అలాంటి ప్రార్థన చేశాడు. కాబట్టి ఇక్కడ సందర్భం కాబట్టి మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఏం చేశారు? ఒంటరి ఏకాంత ప్రార్థన మనకు చాలా అవసరం. ఏకాంత ప్రార్థన, పర్సనల్, ఏ శబ్దాలు లేకుండా, ఏ గల్లీలు లేకుండా, ఒంటరిగా. ఇది ఎక్కడైనా రావచ్చు, గుట్టపైన రావచ్చు,
నీకు ఇంటి పైన కావచ్చు, ఒక రూమ్లో కావచ్చు. మత్తయి సువార్తలో ఏమంటాడు? 6వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ప్రార్థన గురించి కొన్ని విషయాలు అక్కడ మాట్లాడుతున్నప్పుడు మత్తయి సువార్తలో ప్రభు మాట్లాడుతున్నారు ప్రార్థన విషయాలు అక్కడ జ్ఞాపకం చేస్తారు. 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. మత్తయి సువార్త 6:6 సాక్షాత్ యేసు చెప్పిన మాట, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయను, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అంటున్నాను. రహస్య ప్రార్థన అంటే సెల్ఫ్, ఒంటరి ప్రార్థన. యేసు ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తాం అంటే దేవునితో ముఖాముఖి, దేవునితో మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ మనకి అన్ని సౌకర్యాలు ఉంటే చూడకపోవచ్చు, ఎవరు లేని సమయంలో అంటారు ఒంటరి ప్రార్థన అంటారు. ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాం, డిస్టర్బ్ అవుతుంది, మనం చేసుకోలేకపోతున్నాం, రాత్రి చేసుకోవచ్చు, అందరూ కూడా ఉంటాం. అప్పుడు మనకు ఓపిక ఉండి ప్రార్థన చేసుకోవాలనిపిస్తే రాత్రి చేసుకోవచ్చు. పొద్దున్నే ఎవరు లేవక ముందు ఒంటరి ప్రార్థన అంటారు. లేకపోతే ఎప్పుడైనా కష్టం వచ్చి, బాధ వచ్చి, ఏదైనా దుఃఖం అనిపించినప్పుడు కొద్దిసేపు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన, దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. ఎవరు ఉండరు దేవుని మందిరం వేరే సమయం ఒంటరిగా ప్రార్థన చేసుకోవచ్చు. యేసు చేసిన ప్రార్థన ఏంటిది? ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయించుండగా రాశారు. ఈ వాజ్ ఎలో ప్రేమిలో ఏకాంత ప్రార్థన. ఏకాంత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన గొప్ప శక్తిని ఇస్తుంది ఏకాంత ప్రార్థన. ప్రతి ప్రార్థనలో దైవ శక్తిని పొందుకుంటాం. ఏకాంత ప్రార్థనలో ఇంకా ఇంటిమేట్ అవుతాం మనం. ఇంటిమేట్ అంటే చాలా దగ్గరగా సమీపంగా మనం ఉంటామన్నట్టు అర్థం. దేవునికి చాలా సమీపం. అందుకే హన్నా ప్రార్థన చేసింది, దేవుని ఆలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసింది. అంత మా హృదయాన్ని కుమ్మరించింది అని. ఆమె హృదయాన్ని కుమ్మరిస్తుంటే యాజకుడైన ఏలి బయట కూర్చొని ఉన్నాడు. లోపటి మొక్కతే ఉంది, ప్రార్థన చేస్తుంది. అంటే ఆయన వినబడి, ఏమో మాటలు వినబడి దుఃఖంలో ఉండి ప్రార్థన చేస్తుంది. ఒంటరిగా ఉండి ఆమె దుఃఖాన్ని దేవుని దగ్గర చెప్పు, కష్టాన్ని దేవుని దగ్గర చెప్పు. ఒంటరి ప్రార్థన. దావీదు తన కుమారుడు చనిపోయినప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేస్తాడు. ఒంటరి ప్రార్థన. చాలాసార్లు ఒంటరి ప్రార్థన కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడే చేస్తాము. ఒకవేళ చేస్తే యేసు ప్రభువు అప్పుడు ఏం చేసినాడంటే అక్కడ చేసిన ప్రార్థన చూడండి. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయించుండగా ఆయన శిష్యులు ఆయనతో ఉంది, నేను ఎవడనని జనసమూహం చెప్పుకొంచున్నారు ఆయన అనగా. యేసు ప్రభు సర్వే రిపోర్ట్ అడుగుతున్నాడు వాళ్ళని. సర్వే రిపోర్ట్ జనాలు దాన్ని ఏమనుకుంటున్నారు అడుగుతున్నారు. అంటే యేసు ప్రభు బాధలో ఉన్నట్టు ప్రార్థన చేస్తున్నారు కాదు, మంచి మనస్సుతో ఉన్నప్పుడు ప్రార్థన, మంచి మూడ్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నారు. మంచి మూడ్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఏదైనా గోళమితో ఏం పని అని అనలేదు. ఆయన శిష్యులు ఆయన దగ్గర ఉండి ఆయన దగ్గరంటే పక్కన ఉన్నారు, ఈయన ఒకటి పక్కన వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమడుగుతున్నాడు? నేను ఎవడనండి జన సమూహంలో అనుకుంటున్నాను. మరి కొందరు బాప్టిజం ఏరియా ఇది అది అని మన దగ్గర చెప్తున్నారు. యేసుప్రభు అక్కడ ఏమడుగుతున్నాడు అంటే, నేను ఎందుకు చెప్తున్నా ఒంటరి ప్రార్థన? ఒంటరిగా ఉన్నప్పుడు మనం చేసే ప్రార్థన కేవలం కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు కాదు, అన్ని సందర్భాలలో ఒంటరి ప్రార్థన ఉండాలి అని అర్థం. ఇప్పుడు యేసుప్రభు అక్కడ ఏం చేస్తున్నాడు? ఒక రకమైన రిపోర్ట్ తీసుకుంటుండే వాళ్ళకి, బాగా అన్ని చేసి వస్తారు కదా, అన్ని చేసి వస్తారు కదా, ఆ చెప్పండి ఎవరో ఏమనుకుంటారు నా గురించి చెప్పండి అని చెప్పేసి అంటున్నాడు. అంటే క్యాజువల్గా హ్యాపీ, మంచి మూడ్లో, హ్యాపీ మూడ్లో ఉన్నాడని అర్థం. అంటే మనం కూడా సంతోషంతో ఉన్నప్పుడు, ఆనందంతో ఉన్నప్పుడు కూడా ఒంటరి ప్రార్థన చేయాలి. అప్పుడు కూడా ఒంటరిగా దైవ సన్నిధిలో మనం ఉండి దేవుని సహాయాన్ని మనము కోరాలి. సో ఈరోజు మనం నేర్చుకునే మొదటి పాఠం యేసు ప్రభు యొక్క ప్రార్థన, ఏకాంత ప్రార్థన చేశారు. అదే 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయం 28వ వచనం 28. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును పెట్టుకొని ప్రార్థన చేయుటకు కొండ ఎక్కాను. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు యేసు ప్రభు ఏం చేశాడు? ఒకప్పుడైనా ఒంటరిగా ప్రార్థన చేశాడు. ఇప్పుడు ప్రార్థన చేయడానికి ఏం చేశాడు? పేతురును, యాకోబును, యోహాను పెట్టుకొని పోయాడు. అంటే అర్థమైనది సహవాస ప్రార్థన. యేసు ప్రభు ఒంటరి ప్రార్థన చేశాడు. రెండవది సహవాస ప్రార్థన చేశాడు. సహవాసం
వాళ్ళ ముగ్గురు పట్టుకుని వెళ్ళిపోయాడు ప్రార్థనకి. సహవాసం, అందుకే మనం ప్రార్థనా సహవాసం అంటాం. ఈ సాయంకాల ప్రార్థన ప్రేయర్ ఫెలోషిప్ అంటాం. అంటే మనం 4-5 కలుసుకొని కలిసి ప్రార్థన చేసే సమయం, కలిసి అందరం కలిసి ఒకటే మనసుతోటి ఏకాత్మతో. యేసుప్రభు ఆ యొక్క గెత్సేమనీ తోటలో ఉన్నప్పుడు ఆయన మరణానికి ముందు కూడా శిష్యులతో కలిసి ప్రార్థన చేయడానికి పోతాం. అంటే కలిసి ప్రార్థన చేస్తాం. అపొస్తలుల కార్యంలో మనం గమనిస్తే ఆదిమ అపొస్తలులు 20 మంది కలిసి ఎడతెగక ఏకాత్మతో ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారని చూసాం. సహవాస ప్రార్థన కూడా మనకు అవసరం. కొన్నిసార్లు కొంతమంది ఏమనుకుంటారంటే, సరే మనం ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాం, పొద్దున్న లేసి ఒంటరిగా మనం ప్రార్థన చేసుకుంటున్నాం, మన వ్యక్తిగత ప్రార్థన అన్నట్టు. ఒంటరి ప్రార్థన అంటే వ్యక్తిగత ప్రార్థన అన్నట్టు, పర్సనల్ ప్రేయర్. సో పర్సనల్ ప్రేయర్ చేసుకున్నాం, అయిపోయింది. ఒకవేళ కుటుంబ ప్రార్థన చేసుకున్నాం, అయిపోయింది. ఇలాంటి సహవాస ప్రార్థనలు కాదు. ఎంతమంది వస్తారు? ప్రతి చర్చ్ ఉదాహరణకి ఒక 100 మంది విశ్వాసులు ఉంటే, ఆ 100 మంది విశ్వాసుల సంఘంలో ప్రేయర్ ఫెలోషిప్ ప్రార్థన సహవాసం అన్నప్పుడు 10-20 మంది కూడా రాదు. 100 మందికి యావరేజ్ చెప్తాను, 20% కూడా రాదు. ఇంటికి ఒక్కరిని ఎక్కువ చూసుకున్నా కూడా రాదు. చాలా సంఘాలు నేను గమనించిన ఈ వారం మధ్యలో ఉండే ప్రార్థనలు జరుగుతుంటాయి. శిలకు సంబంధించిన ప్రార్థన కావచ్చు, సంఘ ప్రార్థనలు కావచ్చు, ఆన్లైన్ ప్రేయర్స్ కావచ్చు, ఏ ప్రార్థన నేను గమనించాను. ఆదివారం చర్చకు వచ్చినప్పుడు 500 మంది ఉంటే, ఈ ప్రార్థనలో మనం చూస్తే 5 నుంచి మొదలు పెడితే 20, 30, 40, 50 అక్కడ వరకు వస్తాం. అంటే చాలా మందికి సహవాస ప్రార్థన ఉండదు, సహవాస ప్రార్థన ఉండదు, కలిసి చేసుకునే ప్రార్థన ఉండదు. చర్చ ద్వారా సహవాస ప్రార్థన ఉంది మనకి. ఆనాడు పేతురు చెరసాలలో ఉంటే వాళ్ళందరూ ఒక ఇంట్లో కలిసి ప్రార్థన చేశారు, చాలా బలమైనది. యేసుప్రభు ఇక్కడ సహవాస ప్రార్థన చేసినాక ఏమైతే రూపాంతరం చెందింది, అక్కడ రూపాంతరం చెందింది. యేసుప్రభు శిష్యులు పేతురు, యోహాను ఏం చేస్తారు? ఆయన ఆ తెల్లని ధవల వస్త్రములతో మెరిగిపోతున్న ఆయనను చూసి ఆశ్చర్యపోయారు. సహవాస ప్రార్థనలో అలాంటి అద్భుతాలు చూడగలుగుతాం. చాలా మందికి ఈ సత్యం బోధించాం, చాలాసార్లు బోధించాం, కానీ ఎవరు చెరువు పెట్టుకోరు, ఎవరు దాన్ని సీరియస్గా ఆలోచించారు. ఎప్పుడో ఒకసారి మైండ్లో తగిలినప్పుడే ఆలోచిస్తాం. లక్ష్యాలు చెప్తూనే ఉంటాం. సహవాస ప్రార్థన చాలా బలమైంది. యేసు ప్రభువే, దేవుడే, ఒక రక్షకుడే ఈ భూమిపై వచ్చినప్పుడు వ్యక్తిగతమైన ప్రార్థనతో పాటు సంఘ ప్రార్థన, సహవాస ప్రార్థనలో పాల్గొన్నాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. యేసు ప్రభు ద్వారా మనం నేర్చుకోవాలి ప్రేయర్స్. అందుకే ఇక్కడ ఈ ప్రేయర్స్ గురించి రాశారు. ఈ లూకా సువార్త భక్తులు ఈ ప్రార్థనలు రాశారు, ఈ ప్రార్థన. సో మనం ప్రతి విశ్వాసి వ్యక్తిగతమైన ప్రార్థన, పర్సనల్ ప్రేయర్ ఉండాలి. రెండోది ఫెలోషిప్ ప్రేయర్, ఆ ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబ ప్రార్థన కావచ్చు, ఏదైనా సహవాసం, కుటుంబంలో ఆ ఉన్న 2, 3, 4, 5 కలిసి చేసుకునే ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఇంకొక మాట చూసి మనం ముగించుకుందాం. 10వ అధ్యాయం 21, 22 వచనాలు చూద్దాం. 21, 22 వచనాలు. 10వ అధ్యాయం. ఆ గడియలోని యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమును భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు నీ సంగతులను మరుగు చేసి పసిబాలకు బయలుపరిచినవని నేను స్తుతించున్నాను. అవును తండ్రి, అలాగ నీ దృష్టికి అనుకూలమాయను. వాస్తవానికి 21వ వచనం అనేది ప్రార్థన. ఆ గడియలోని యేసు పరిశుద్ధాత్మని బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకు భూమికి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. దిస్ ఇస్ ఎ ప్రేయర్. ఏం ప్రేయర్ ఇది? యేసు ప్రభు ఆ గడియలోనే అని రాశారు. ఏ గడియ అంటే పైన చూడండి, 17వ వచనం నుంచి చూస్తే, ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నామని చెప్పగా, ఆయన సాతాను మెరుపుబలి ఆకాశంలో పడుతూ చూసి, ఇదిగో పాముల త్రీలతో కుటుంబం శత్రు బలవంతుల మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు, ఆయన దయ్యములు మీకు లోబడుచున్నామని సంతోషపక మీ పేర్లు పరలోకమంది
వ్రాయబడినవని సంతోషించుడి. 70 మంది శిష్యులు దేవుడు పరిచయం పంపిస్తారు. వాళ్ళు క్షేమంగా తిరిగి వచ్చారు. మిషన్ సక్సెస్. వారిని పంపించిన కార్యం సక్సెస్ఫుల్ గా జరిగింది. అందుకే వాళ్ళు తిరిగి వచ్చి అనే మాట రాశారు 17. తిరిగి వచ్చి అద్భుతాల గురించి యేసుప్రభు చెప్తుంటే యేసుప్రభు ఏం చేశారు? పెట్టవచ్చు ఆ గడియలోని అంటే అర్థం ఏంటిది? కృతజ్ఞత ప్రార్థన. దిస్ ఇస్ ఎ ప్రేయర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతతో కూడిన ప్రార్థన చేశారు యేసుప్రభు. ఈ 70 మందిని ఏర్పాటు చేసుకుని పంపించారు. వాళ్ళు పరిచయం చేశారు. సరే, వాళ్ళ అనుభవాలు వచ్చి యేసుప్రభు చెప్తున్నారు. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, మీకు సాతాను లోపడుతున్నది, దయ్యం లోపడుతున్నాడు అని కాదు, మీ పేరు పరలోకమందు రాయబడినాయని తెలుసుకొని మీరు ఆనందించండి అని చెప్పి ఆ గడియలోని ఆయన నిన్ను స్తుతించుచున్నాము ఓ తండ్రి, అలాగే నీ దృష్టికి అనుకూలమాయను. ఈశ్వరుడు చేసిన 3వ ప్రార్థన కృతజ్ఞత ప్రార్థన. ఎంతమంది చేస్తారు కృతజ్ఞత ప్రార్థన? కృతజ్ఞత ప్రార్థన, ప్రేయర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అంటారు. ప్రేయర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞత కానుకలు కాదు, కృతజ్ఞత అర్పణలు కాదు, కృతజ్ఞత ప్రార్థన. కృతజ్ఞతతో కూడిన మనస్సుతో చేసిన ప్రార్థన. ఆ పరిచయం సక్సెస్ అయింది అని ఆనందించి చేసిన ప్రార్థన. ఇవన్నీ ప్రతి విశ్వాసి కలిగి ఉండాల్సిన లక్షణం. వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలి, సహవాసంతో కూడిన ప్రార్థన ఉండాలి. 3వది కృతజ్ఞతతో కూడిన ప్రార్థన. కృతజ్ఞత ప్రార్థన మనం చేసే ప్రతి ప్రార్థనలో మొదటి భాగం అదే ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలో మొదటి భాగం ఉండాలి, కృతజ్ఞత ఉండాలి, స్తుతి ఉండాలి. దేవుని కనపరచాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ఆరాధించాలి. యేసుప్రభు చేశారు. శిష్యులు ఆ 70 మంది మిషన్ కంప్లీట్, వారికి అప్పగించిన బాధ్యత నెరవేర్చబడిందని చెప్పి ఆయన కృతజ్ఞతతో కూడా ప్రార్థన చేశారు. కాబట్టి సంగమ ఈరోజు దేవుడు 3 ప్రాంతం నేర్పించాడు యేసుప్రభు ద్వారా. చాలా విలువైనది. ఇలాంటి సమయంలో ప్రార్థన జరుగుతున్నప్పుడు వినకుండా, వాక్యం లేక ప్రార్థనను అర్థం చేసుకోకుండా ఈ ఆత్మీయ జీవితాన్ని కోల్పోతాం. మళ్ళీ ఎప్పుడుకో ఈ మాట దేవుడు వినిపించినప్పుడు అప్పుడు మనకు అర్థమైంది, అవును కదా ప్రభు, నీ వాక్యం రాసి పెట్టింది, నువ్వు వేట్లో ప్రార్థన చేస్తే మేము కూడా చేయాలని చెప్పావు కదా అని ఎప్పుడో నేర్చుకునే పరిస్థితి వస్తుంది. అదే ఇప్పుడు మనం ఎప్పటికప్పుడు మనం విశ్వాసంతో, నమ్మకంతో మనం ఉంటే, దేవుని వాక్యం, దేవుని పరీక్షల్లో పాలిభాగస్థమైతే ఇలాంటి ప్రార్థన మనము చేయవచ్చు. కాబట్టి ఈ సాయంకాలం యేసుప్రభు చేసిన 3 ప్రార్థన. 1 ఏకాంత ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, పర్సనల్ ప్రేయర్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అది ఇప్పుడు బాధతో ఉన్నప్పుడే కాదు, సంతోషంతో ఉన్నప్పుడు కూడా పర్సనల్ ప్రేయర్ ఉండాలి. 2వది సహవాసం, 2-3 కలిసి చేసుకునే సహవాస ప్రార్థన. 3వది కృతజ్ఞత ప్రార్థన, కృతజ్ఞతతో కూడిన ప్రార్థన. మాటని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఆ మాటలు ముగిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం, తల నుంచి కళ్ళు మూసుకుంటాం. 56 ఉదయం 10 గంటలకి మొదటి ఆరాధన, తర్వాత సాయంకాలం 6 గంటలకు 2వ ఆరాధన ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. సోమవారం నుంచి ప్యాషన్ వీక్ స్టార్ట్ అవుతుంది. క్రీస్తు శ్రమ అనుభవ వారం. ప్రతిరోజు సాయంకాలం సోమవారం నుంచి బేస్తవారం వరకు 7 గంటల నుంచి 8 గంటల వరకు శిలువ ధ్యాన కూటములు ఉంటాయి. శిలువ ధ్యాన కూటమి ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు మాట్లాడతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. శుక్రవారం ఉదయం 11 గంటలకి గుడ్ ఫ్రైడే ఆరాధన ఉంటుంది. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తాం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవానికి వందనాలు. సర్వాధికారి, సర్వోన్నతుడ, సార్వభౌముడ, సకల జగత రక్షకుడ, రాజాదిరాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడైన యేసయ్యానికి వందనాలు. ఈ సాయంకాలం యేసు ప్రభు చేసిన ప్రార్థన, లూకాసు వార్త 3 ప్రార్థనలు మాకు చూపించారు. 1 ఏకాంత ప్రార్థన, అంటే వ్యక్తిగత ప్రార్థన. 2వది అంటే యేసు ప్రభు ఎంత బిజీగా ఉన్నా ఆ పర్సనల్ టైం విత్ గాడ్, ఆ వ్యక్తిగతమైన ప్రార్థన చేయడానికి చాలా
ఇంపార్టెన్స్ ఇచ్చారు. రెండవది సహవాస ప్రార్థన చేశారు. పేతురు, యోహాను, యాకోబును వెంట పెట్టుకొని పోయి ప్రార్థన చేయుటకు అని రాశారు. గెత్సేమనీ తోటలో కూడా ఉన్నప్పుడు శిష్యులతో కలిసి ప్రార్థన చేశారు. అదే రీతిగా లూకా సువార్త 10:21 చూస్తే అక్కడ కృతజ్ఞత ప్రార్థన 70 మంది శిష్యులు తమకు అప్పగించుకున్న పరీక్షలు ముగించుకొని తిరిగి వచ్చిన సందర్భం అన్నమాట. కృతజ్ఞతతో కూడిన ప్రార్థన మేము చేస్తున్నామా? ఎన్నో మేలు కార్యాలు చేస్తున్నాం, ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాం. ఆర్ వి థ్యాంకింగ్ గాడ్? కార్పొరేట్ ప్రేయర్లో పాల్గొంటున్నామా? ప్రేయర్ ఫెలోషిప్లో పాల్గొంటున్నామా? హెర్మన్ బ్యాప్టిస్ట్ చర్చ్లో వేసుకోవాలి సాయంకాలం ప్రేయర్ ఫెలోషిప్ ఉంటుంది రెగ్యులర్గా. ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది, ఉపవాస ప్రార్థన ఉంటుంది. లాక్డౌన్ పరిస్థితుల్లో మనం వాటిని జరిగించుకోకపోయినా రెగ్యులర్గా అయితే ఉంటాయి. ఆ ప్రార్థనలో మనం పాల్గొంటున్నామా? ఏకాంత వ్యక్తిగతమైన ప్రార్థన, పర్సనల్ ప్రేయర్ ఉందా? మాతో మాట్లాడారు. ఇలాంటి ప్రార్థన జీవితం మాకు దయచేయండి. నూతనమైన బలం, నూతనమైన దీవెన పొందుకునే గొప్ప దయచేయండి. సంఘాన్ని బలపరచండి. ప్రార్థనా సంవత్సరం మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. విశ్రం బాబును మీరు దర్శించండి. వీరస్వామి అమృత కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. హేమలత నీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అదే జాషువా పూర్ణచంద్ర కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. సుమంద ప్రసాద్ గారి కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయా రీతిలుగా కొంత బలహీనతలకు మీరు గురైనారని విన్నాం. అందరినీ మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సోదరు నీలమ్మ కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, దయ ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. కరోనా బాటి సంఘం అంతటిని దీవించండి. కరోనా కొత్త విస్తృతి అవుతుండగా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. అనుకరించమని ప్రార్థన చేస్తున్నాం. రాబోయే ఆదివారం, అట్లా ఆదివారం, ఆ తర్వాత అసలు వీక్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, బాప్టిజమ్స్ అన్నిటి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. ఎండలు తీవ్రమవుతుండగా ఎండలో మమ్మల్ని కాపాడండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, సంరక్షించండి, కాపాడండి, కృప చూపండి, సమాధానం, సంతోషం, సంతృప్తితో నింపండి. ఇప్పుడు ఇబ్బందుల నుంచి విడిపించండి. ఈ రాత్రికాల దీవెనతో మమ్మల్ని నింపండి. మరొకసారి కలుసుకునే పర్యంతవరకు నీ కృప మాకు దయచేయాలి. ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తు మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేకాకి నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరము నీవైనాయి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రేమవారైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సమాధానం మనకందరికీ, సకల పరిశుద్ధులకు, సంఘం అంతటికీ ప్రార్థనలో పాల్గొంటూ క్రీస్తు వలె ప్రార్థించుటకు మాకు సహాయం చేయాలని ప్రార్థించి తీర్మానం చేసుకున్న వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.